భ్రమపరిచే అలా వెళ్ళిపోవడం. చూసాం యేసు క్రీస్తు ప్రభువారిని చూసాం, ఆయనతో సాంగత్యంలో ఉన్నాం, ఆయనతో పాలపంపులో ఉన్నాం, ఆయన వాక్యం నిత్యం ధ్యానిస్తున్నావు, ఆయన గురించి నిత్యం నువ్వు చదువుతున్నావు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నావు లేదా? యోహాను సువార్త మొదట్లోనే ఉంది, ఏమని ఉంది? మరి 16-15 వచనంలోకి వెళ్ళిపోతే ఆ వాక్యమే ఎవరు? దేవుడు. ఆ దేవుడే శరీరధారై కృపాసత్య సంపూర్ణుడై కన్యమరయ గర్భంలో పుట్టినటువంటి వ్యక్తి. మరి చూడలేదని ఎలా చెప్తామా? చూస్తున్నాం, ఆయన ఒక బేస్ కలిగి ఉన్నాం, ఆయన విశ్వాసం ఉంచున్నాం, చూడలేదని చెప్పకు. దేవునికి అవమానం అది, అవునా? నీ కన్న తండ్రి, నీకు శరీరం ఇచ్చిన తండ్రి, నీ తండ్రి బాగా చూస్తున్నాడు లేదంటే చూడట్లేదంటావా? చూస్తున్నప్పటికీ చూస్తున్నాడని చెప్పి వాక్యము, యేసు క్రీస్తు వాక్యము, క్రీస్తే వాక్యం, క్రీస్తే వాక్యం. మనం అలా ఏదైతే బేస్ చేసుకుంటాం, అలా వీడియోస్ చూస్తాం కదా, చూసావా? యేసు క్రీస్తు ప్రభు లాగా గర్జాలు వేసుకుంటాం, చూసావా? ఆయనే అనుకుంటాం మనం. అందుకే అలా భ్రమ పడిపోతారనే వాక్యం. నేను ఎవరు? వాక్యం.